గాంధీ గురించి బయటికి రాని నిజాలు చీకటి కోణాలు చాలా ఉన్నాయి. గాంధీ దేశానికి జాతిపిత అయినప్పటికీ అందరిలాగే గాంధీ కూడా మనిషే. అతనిలోనూ లోపాలుంటాయి, అతను కూడా తప్పులు చేస్తారు. ఆ వాస్తవాన్ని చాలామంది ఇప్పటికీ గుర్తించలేకపోతున్నారు. గాంధీ తన పెద్ద కోడలను లైంగికంగా వేధించాడు, తన భార్యను మానసికంగా వేధించాడు. ఖాదీ ఉద్యమ సమయంలో ఒక సందర్భంలో గాంధీ విదేశీ వస్త్రాలు ధరించడం మానేయమని ప్రజలకు చెప్పాడు. అతని భార్య కస్తూర్బా ఖాదీ చీర చాలా బరువుగా ఉందని, పనులు చేయడానికి వీలుగా లేదని గాంధీతో చెప్పింది. ఈ విషయం గాంధీకి కోపం తెప్పించింది. తన భార్యను చెంపదెబ్బ కొట్టి విదేశీ వస్త్రాలు ధరించి ఉన్నంత వరకు ఆమె వండింది తినడానికి నిరాకరించాడు. ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఎవరు ఎంత రెచ్చగొట్టినా హింసను ఆశ్రయించవద్దని ప్రజలకు చెప్పాడు. కానీ తన భార్యను చెంపదెబ్బ కొట్టి ఆమె నిశ్శబ్ద కన్నీళ్ల ద్వారా అతని హింసను కప్పిపుచ్చాడు. భారతదేశ స్వాతంత్ర పోరాటాల్లో పాల్గొనమని మహిళలను ప్రోత్సహించిన గాంధీ తన భార్యకు మాత్రం అనుమతి ఇవ్వకుండా బయట కాలు పెడితే సహించేది లేదని హెచ్చరించాడు. కస్తూర్బా తర్వాత న్యూమోనియా వ్యాధి బారిన పడింది. అప్పటి బ్రిటిష్ వైద్యులు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఆమెకు ఇవ్వాలని, లేదంటే ప్రాణాలకే ముప్పని చెప్పారు. గాంధీ మాత్రం ఇంజెక్షన్ కూడా ఒక రకంగా హింసని, పైగా విదేశీ మెడిసిన్ అని, నా భార్యకు ఆ మెడిసిన్ వద్దని వ్యతిరేకించాడు. అనంతరం ఆమె మృతి చెందింది. అయితే గాంధీకి జైల్లో ఉన్నప్పుడు మలేరియా సోకితే అతను ప్రాణాలు రక్షించుకోవడానికి క్వినైన్ ఇంజెక్షన్ వేయించుకున్నాడు. తన ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు ఇంజెక్షన్ హింసని, విదేశీ మెడిసిన్ అని గాంధీకి గుర్తు రాలేదు. మహిళలకు పీరియడ్ సెక్స్ చేస్తేనే వస్తుందని గాంధీ బలంగా నమ్మేవాడు. అత్యాచారానికి గురైన భారతీయ మహిళలకు గాంధీ అస్సలు విలువ ఇచ్చేవాడు కాదు. అత్యాచార బాధితులు గర్భాన్ని నిరోధించడానికి వాడే మందులకు వ్యతిరేకంగా గాంధీ ఒక యుద్ధమే చేశాడు.